అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. దయచేసి ఎంతమందికి అయితే చదువు రాని వారు ఉంటారు, సమయం లేక బైబిల్ చదవలేని వారు ఉంటారు, దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మనం 10వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎదుటకు నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీలు సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మార ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోయినప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్భాటం చేయవలదు. అహారోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరంగా మీకు ఉందును. మిమ్మును భరించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీకు జ్ఞాపకముగా వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుతురు. మరియు ఉత్సాహ దినమందు నియామక కాలమందు నెలల ఆరంభములయందు మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరం 2వ నెల 25వ తేదీన మేఘము సాక్షేపు మందిరము మీద నుండి పైకెత్తబడేను గనుక ఇశ్రాయేలీయులు సినాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగారు. తరువాత ఆ మేఘంలో పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటలను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. యూదీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మినదాబు కుమారుడైన యెస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇష్మాకారీయుల గోత్ర సైన్యమునకు సుయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జెబులూనీయుల గోత్ర సైన్యమునకు హెలోను కుమారుడైన ఏలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులు మొరారీయులను మందిరమును మోయిచూ సాగిరి. రూబేనీయులు పాలెము ధ్వజము వారి సేనలు చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షేదేయూరు కుమారుడైన ఎలీసూరు అధిపతి. షిమ్మోనీయులకు గోత్ర సైన్యమునకు సురీషాదాయి కుమారుడైన షెలోమియేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహాతీయుల పరిశుద్ధమైన వాటిని మోయిచూసాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదుసురు కుమారుడైన గమాలియేలు మనష్షీల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానియుల పాలెముల ధ్వజము సాగెను. అది పాలెములన్నింటిలో వెనుకనుండెను. అమిషదాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి. ఓక్రాను కుమారుడైన పగియేలు ఆషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులు తాను చేయబోవు మేలులను గూర్చి వాగ్దానం చేసిననగా అందుకతడు, నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదనెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడువకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె యుందువు, మరియు నీవు మాతో కూడా వచ్చిన యెడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందస్సము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలీయుల వేవేల మధ్యకు మరలా రమ్మనెను.
ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.